ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏం జరుగుతుంది వాళ్ళ దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, బియ్యం దోపిడీ. అసలు జనసేనలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా దోపిడీ చేస్తుంటే హాయిగా చుక్కలు లెక్కడుతున్నావు నువ్వు. అదేమంటే నువ్వు వీరుణ్ణి సూర్యుణ్ణి, అవినీతికి వ్యతిరేకం, ధర్మం కోసం పరిపాలన చేస్తాను, కోపం వస్తుంది నాకు, ఇవన్నీ మాట్లాడతాం. మీ వాళ్ళు దోచుకుంటుంటే మాత్రం నీకు ఏ రకమైన కోపం రాదు. మీ వాళ్ళు డైరెక్ట్ గా లెక్చర్లు కొడుతున్నారు, డాక్టర్ల మీద తిరగబడుతున్నారు. అసలు నీకు అతి ప్రియమైనటువంటి మంత్రి గారు ఉన్నాడు, ఆయన కలెక్షనే పనిగా బియ్యం, రైసు, విజిలెన్సు, దాడులు, సీజు, మళ్ళా ఓపెను, డబ్బులు. ఈ మధ్య సీజ్ ది షిప్ అని సముద్రంలోకి వెళ్ళావు, మళ్ళీ తిరిగి వచ్చావు. పర్థం లేని మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితికి వల్ల మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు మీ సిద్ధాంతం ఏమిటో, మీ పరిస్థితి ఏంటో మీకే తెలియని పరిస్థితుల్లో మీరున్నారనేది ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.